ఆచి చికెన్ మసాలా. దీంతో కాపురం చేయలేకపోతున్నాను. ఎలాగైనా నా బిడ్డ నాకు ఇప్పించండి అయ్యా. కావాలంటే నాకున్న ఇల్లుని కూడా రాసిస్తాను. నా బిడ్డ నాకు ఇప్పించండి అయ్యా. అయ్యగారే ఏం చెప్పాలో తెలియకుండిపోయారు. నా బిడ్డ నాకు అయ్యా. దీంతో కాపురం చేయలేకపోతున్నాను. ఎలాగైనా నా బిడ్డ నాకు ఇప్పించండి అయ్యా. పుట్టింది ఆడపిల్ల అయితే పర్వాలేదు, ఎక్కడో సాటి ఇచ్చేసేవాడిని. కానీ పుట్టింది మగపిల్లాడు, నా వంశాన్ని నిలబెట్టొచ్చినాడు. కావాలంటే నాకున్న ఇల్లుని కూడా రాసిస్తాను. నా బిడ్డ నాకు ఇప్పించండి అయ్యా. అయ్యా, నాకు ఆస్తి వద్దు, సుఖం వద్దు. ఆడెక్కడున్నా సుఖంగా ఉండమనండి. కానీ నేను 9 మాసాలు మోసి కన్న బిడ్డను మాత్రం నాతోనే ఉండనివ్వండి. గంజి నీళ్ళిపోతేనా నా బిడ్డను నేను పోషించుకుంటాను. అయ్యగారే ఏం చెప్పాలో తెలియకుండిపోయారు. నా బిడ్డ నాకు ఇయ్యే. నా బిడ్డ నాకు ఇయ్యే. ఇప్పుడు 9 సార్లు బండి చుట్టూ తిరిగి నీ బిడ్డను తీసుకెళ్ళు. వెళ్ళు. రాయి కట్టుకుని 5 సార్లు తిరగడానికి అలిసిపోయావే. 9 మాసాలు బిడ్డను మోసిన ఆ తల్లి ఎంత అలిసిపోయి ఉంటుందిరా. బిడ్డ అడ్డం తిరిగితే తన ప్రాణం పోతుందని తెలిసి కూడా భర్త వంశాన్ని నిలబెట్టడానికి ప్రాణ త్యాగం చేస్తుందిరా ఆడది. పుట్టింది ఆడపిల్ల అయితే ఎక్కడైనా విసిరేయమని అన్నావే. నిన్ను కన్న తల్లి కూడా ఒక ఆడదేరా. ఆమెను కూడా వాళ్ళ కన్న తండ్రి విసిరేయమంటే నువ్వు పుట్టేవాడివా, ఇంతటి వాడివయ్యేవాడివా? మానవత్వపు విలువలు తెలియని నీ దగ్గర పెరిగే కంటే మమతాను రాగాలు పంచే ఈ తల్లి దగ్గర బిడ్డ పెరగడం క్షేమం. పెళ్ళాం వద్దు, బిడ్డ కావాలన్నావే, ఇదెక్కడి న్యాయం? క్షమించండి అయ్యా, ఇక తప్పు చేయను. నా భార్య బిడ్డలతో కలిసి ఉంటాను. ఏమ్మా, ఆడు మారితే నాకు అంతకంటే ఏం కావాలయ్యా? వెళ్ళి పెళ్ళాం బిడ్డలతో హాయిగా బ్రతు. అలాగేనయ్యా. అన్నా, పట్నం నుంచి 100 మంది మనుషులు రప్పించు. ఉంటే నేనే నా ప్రాణాలతో ఉండాలి, లేదా వాడైనా ఉండాలి. నమస్కారం. నమస్కారం అయ్యా. పాపం 4 ఏనుగులు రాత్రింబవళ్ళు కష్టపడి కుప్పనూరుస్తున్నాయి బాబు. జాగ్రత్త వినాయకులు, గింజ నలిగితే మానవ ప్రాణం విలవల్లాడుతుంది. కాస్త చూసి మెత్తగా తొక్కండి. మన దుర్గమ్మ తల్లి చలం వల్ల ఈసారి ఎకరానికి 10 బస్తాలు ఎక్కువ రాలే బాబు. శ్రీశైలం గారు, మన పంట పండించిన రైతన్నలకు, మన దగ్గర పనిచేస్తున్న ఈ పని వాళ్లకు, గ్రామంలో ప్రతి పేదవాడికి ప్రతి ఏటా ఇచ్చేదానికన్నా 10 బస్తాలు ఎక్కువ ఇచ్చి పంపించు. ఏమిటి ఆలోచిస్తున్నారు? దిగుబడి ఎక్కువగానే ఉన్నా పెట్టుబడి కూడా ఎక్కువే అయింది బాబు. ఈ లెక్కన 4వ వంతు పంట కూడా మన గాదెలకు చేరతా. అన్నదాత కూడా అన్నం తినాలి కదా బాబు. ఇది ధాన్యం కాదయ్యా, వాళ్ళ చెమటకు ప్రతిరూపాలు. సమాజమే దేవాలయంగా, అందులో పేదవాడే దేవుడిగా భావించే వంశం మాది. వాళ్ళ చెమటతో మనం పన్నీరు స్నానం చేయకూడదయ్యా. వాళ్ళు బాగుంటే ఈ గ్రామం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, తద్వారా ఈ దేశం బాగుంటుంది.
ఇచ్చి పంపించండి అయ్యా. అలాగే బాబు. బాబు గారు, బాబు గారు, కాపాడండి బాబు. బాబు, నీ చేతులతో పెళ్లి చేసి అక్షంతలేసి ఆశీర్వదించిన నా కొడుకు కోడల్ని ఆ ఎర్ర సంపబోతున్నాడు బాబు. దీవించిన ఈ చెయ్యి ఉన్నంత కాలం వాళ్ళు ఎప్పుడూ చల్లగానే ఉంటారు. ఈ ఆనంద భూపతికి శిక్షించడమే కాదు, రక్షించడం కూడా తెలుసు. అశ్వమేధం గురించి పురాణాల్లో వినుంటారు మీరు. ఈ రోజు నేను నరమేధం చేస్తున్నాను. ఏయ్, నా ఇంట్లో పనిచేసే పాలేరు కుక్కవి నా కూతురు చేసుకుని నా ముందే బతికేద్దాం అనుకున్నావా? ఆనంద భూపుదేవన్న దేవుడు అనుకున్నావా? దీవిస్తే చల్లగా బతికేయడానికి పెళ్లి చేయమని తీర్పు చెప్పగలడేమో గాని నా కంఠంలో ప్రాణం ఉండగా నీ చేత కాపురం చేయించా. మీకు దండం పెడతాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. మమ్మల్ని చంపకండి నాన్న, వదిలేయండి. ఎప్పుడైతే వేరే కులం వాడిపై మనసు పడ్డావో అప్పుడే కుల ప్రశ్నలు అయిపోయావు. పుష్టున్న వాడిని నేను ఇంట్లో తిరగనిస్తాను గాని ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ఈ కులం తక్కువ వాడిని తిరగనివ్వను. నీ అందరికీ ఇదే చెప్తున్నాను. మళ్ళీ ఈ ఊర్లో ఎవరైనా ఇలా చేస్తే వీడికి పట్టిన గతే మీకు పడుతుంది. వద్దు నాన్న, ఆయన్నేం చేయకండి. ఆనంద భూపతి, ఆనంద భూపతి రాజు, నేను ఆశీర్వదించిన వాళ్ళ ప్రాణం మీదకొస్తే ప్రాణం ఇచ్చైనా కాపాడుకుంటాను. భక్తుడు పిలిస్తే వచ్చేది ఆ భగవంతుడైతే శత్రువు పిలిచినా వచ్చేది ఈ ఆనంద భూపతి రాజు. అయితే రారా, రా. నీ కండలు చూసి భయపడటానికి కన్యాలగ్నంలో పుట్టలేదురా, సింహలగ్నంలో పుట్టిన వాడిని. నెత్తురులోనే కత్తులు ఉన్నవాణ్ణి నువ్వు నన్నేం చేయగలవరా? కులానికి విలువ లేకుండా చేసిన నిన్ను బ్రతకనివ్వను. కులమా అంటే ఎప్పుడు పుట్టిందిరా అది? ఎవరు సృష్టించారా దాన్ని? ఈ సృష్టిలో నీరు శాశ్వతం, గాలి శాశ్వతం, నిప్పు శాశ్వతం. వాటికి లేని కులం మనిషివి నీకెందుకురా? హ, పండే పంటకు జాతి ఉంది, మొలిచే మొక్కకు జాతి ఉంది, చివరికి కుక్కకు కూడా జాతి ఉంది. అలాంటిది మనిషిగా పుట్టిన మాకుండదా కులం? పండే పంట పలానా కులం వాడే తినాలని పంట చెప్పదురా. నీ ఇంట్లో మజ్జిగ చిరికేవాడు పేదవాడు, నీ పంట పండించేవాడు పేదవాడు, నీ పొలంలో కుప్ప నూర్చేవాడు పేదవాడు. నువ్వు పుట్టగానే మొట్టమొదటిసారిగా నిన్ను ముట్టుకుంది నీ కన్న తల్లి కాదురా, ఎరుకల సాని. రేపు నువ్వు చస్తే పూడ్చేది కాల్చేది అతి కాపరిరా. నీ పుట్టుక చావు వాళ్ళు చేతిలో ఉన్నప్పుడు నీకెందుకురా కులం? చంపండి వాడిని.
కులం కులం అని నీ పాలేరు కొడుకుని తన్నావు. అతన్ని తాకిన నీ కాలేం చేస్తావు? ఏం చేస్తావు? వీర్రాజు, మంచి మనిషిగా మారి ఊరి జనంలో కలిసిపో, లేదా మట్టిలో కలిపేస్తాను.